దేవుడి సంవత్సరం మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకు నిన్ను నన్ను మనలను మన కుటుంబాలను మన షాలియన్ బెస్ట్ మినిస్ట్రీస్ హెడ్ క్వార్టర్ను మిగతా బ్రాంచీలన్నిటిని కూడా భక్తులెల్లరిని దీవించి ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రాలు. మరి చక్కగా క్రిస్మస్ ఆరాధన వేకుని పెద్దలు కూడా 4 గంటలకు వచ్చేసేసి చాలా గొప్పగా దేవుని ఘనపరిచారు. చాలా ఆనందం. ప్రభువారు ఆయన మనందరికీ తోడుగా ఉండడానికి దేవుడు వచ్చాడు. ఆయన తోడుగా ఉండి మనం రక్షించాడు, మన కుటుంబాలను దీవించాడు. అయితే ఈ సందర్భంలో ప్రభు పుట్టాడు. మనం ఎంతమందికి ఆయన గ్రహించగలుగుతున్నాం, ఆయన చూడగలుగుతున్నాం కదా, ఆయన కార్యాలను వివరించగలుగుతున్నాం. ఈ సమయాన లూకాసు వార్త 2వ అధ్యాయము 36 మరి 36వ వచనం నుండి 38 వరకు మనం చదివితే అక్కడ ఒక ఆమె కనబడుతుంది. మరియు ఆషేరు గోత్రికురాలను అన్నాయనకు ఒక ప్రవక్తని ఉండేను. అలాగే ఇక్కడ అన్న అనేటటువంటి ఒక ప్రవక్తని గురించి లూకా భక్తుడు స్పష్టంగా ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఎందుకు ఆమె గురించి మాట్లాడుతున్నాడంటే, ఆమె గోత్రాన్ని గురించి, ఏ గోత్రమానా అది వాళ్ళ తండ్రి పేరు, అది ఆ యొక్క కుమార్తె ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఆషేరు గోత్రం అనేటటువంటిది మరి ఏంటో అది మనం ఆడడం చూస్తే ఆదికాండం 30వ అధ్యాయము 12వ వచనం. ఎందుకని కొన్ని గోత్రాలు బలహీనమైనటువంటివిగా కనబడ్డా దేవుడు ఆ కుటుంబంలో నుంచి, ఆ గోత్రాల నుండి ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తలను ప్రవక్తలను ఆయన ఎన్నిక ఏర్పాటు చేసుకుంటాడు. చూడ లేయా దాసి అయిన ఏం పేరు? ఆ పేరు ఆ పేరు జిల్ప. 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి అది ఆషేరును పేరు పెట్టను. అంటే యాకోబునకు చూడండి, దాసీకి పుట్టినటువంటి జిల్పా అనేటువంటి దాసీకి పుట్టిన 2వ కుమారుడును. గోత్ర లెక్కలు చూస్తే ఈ 12 గోత్రాల్లో 8వ గోత్రానికి సంబంధించిన వాడు ఎవరు? ఆషేరు గోత్రం. ఆ గోత్రం కొన్ని గోత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. లేవి కదా, యోధా, ఈ గోత్రాలు అతను ప్రత్యేకమైనటువంటి స్థానం మానవ దృష్టిలో లేకపోయినా దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దినములలో ఆ గోత్రముల నుండి మరి తొలియలైనటువంటి ఆయన యొక్క కుమార్తె ఏం పేరు? అన్న. అన్న అంటే కృప లేక దయ. ఆమెను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చూపిస్తున్నాడు. ఏమిటి ఆమె పరిస్థితి? ఎందుకు ఆమె గురించి అంత ప్రత్యేకంగా వ్రాయించాడంటే, యేసు ప్రభు వారు ఏమండి పుట్టినటువంటి గడియలలో దూతలేమో గొల్లల కాపరులకు ప్రత్యక్షమై ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ విధంగా ఉన్నాడో ఆ సూచనలన్నీ తెలియజేస్తే వాళ్ళు వెళ్ళి ఆయన పూజించి ఘనపరిచారు. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి కదా, యోధా దేశంలో రాజు ఆయన పుట్టాడు అని వారు ఆ యొక్క గ్రంథాల ఆధారంగా భక్తి కలిగినటువంటి వారు కనుక వారు యెరూషలేముకు వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు వెళ్ళాలో తెలియక
హెరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భయపడ్డాడు. ఏంట్రా బాబు, నేను రాజైతే నేను తొలగిపోయి ఇంకొక రాజు పుట్టుకొచ్చాడా అని శాస్త్రులను పరిచయులను లేఖనాలు ఏమినటువంటి వారందరినీ పిలిచి గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యూదా బెత్లెహేములో మెస్సయా లేక యూదులు రాజు పుడతాడన్న విషయం తెలియబడింది. చూడండి, వీళ్ళందరూ మెస్సయా పుడతాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు, మీకా ప్రవక్త ప్రవచించాడు. ఎప్పుడో సంఖ్యాకాండంలోనే నక్షత్రము యాకోబులో ఉదయించినని బిలాము ప్రవక్త కూడా ప్రవచిస్తే ఎన్ని అట్టతో చేశారు. లోకరక్షకుడిని గురించి, విమోచకుడిని గురించి యోధా ప్రజల వీరిని కూడా ఏమాత్రం ఆలోచించలేదు. ఎప్పుడు పుడతాడని ఎదురు చూడలేదు. ఎదురు చూసిన కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వల్ల ఆయన పుట్టాడు. ఆమె దీన స్థితిని బట్టి ఏమండి, ఆ పుట్టిన తర్వాత కూడా యెరూషలేము దేవుని యొక్క ఆలయాన్ని తీసుకువెళ్తే ఎన్నో రోజు 8వ దినమున అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు కానీ ఆ మందిరంలో ఆలయంలో పనిచేసే వాళ్ళు కానీ అయ్యో మెస్సయ్య వచ్చాడని వాళ్ళెవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు. ఒక సామాన్యమైన పేదరాలు కుమారుళ్ళే అన్నట్లుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి సుమేను ప్రభువుని ఎత్తుకొని నాథా అని కదా సంబోధించి ఆయన స్తోత్రాలు చెల్లించాడు. ఆయన కనుగొన్నాడు, ఈయన మెస్సయ్య, ఈయన విమోచకుడు, ఈయన రక్షకుడు. అలాగే మరణ 40వ దినాన ఆలయానికి వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించే సందర్భంలో ఇక్కడ అన్నా అనేటటువంటి ఆమెకు ఆయన మెస్సయ్య రక్షకుడు అనేటటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఎందుకు ఆమెకి ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడిందంటే ఆయనలో ఉన్న ఆత్మీయ అనుభవం ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చదువున్నాను. ఆమె చూడండి, ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, అది ఇసలు విషయం. దేవాలయము విడువక. నాకు ఒక్క నిమిషం, ఇక్కడ విషయం ఏంటంటే అన్న కదా అన్న హన్న ఏమో ఎవరా చెప్పండి, సమూయేలు తల్లి. అన్న కృప లేక దయ, ఒక అల్పమైన గోత్రానికి చెందినటువంటిదే కానీ అందులో నుంచి దేవుడు ఈమెను కలుగు చేశాడు. ఈమె పాపం కన్నిగా ఉన్నప్పుడు, ఎందుకంటే యూదా ఇశ్రాయేలు ఆ జాతుల్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. కొద్దిగా తేడా పడితే మీకు తెలియదు కాదు ఏం చేస్తారు. కాబట్టి పవిత్రంగా ఉండి కన్నికగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక సంబంధాన్ని చూశారు, చేసుకుంది. 7 సంవత్సరాలే కాపురం చేయడం జరిగింది. తర్వాత ఏమైంది, అతను చెప్పాలి భర్త చనిపోయాడు. అది ఈ విషయం, చనిపోయాడు. మరి ఎంత వయసు, మరి 18 సంవత్సరాల వయసు అప్పుడు 28 సంవత్సరాలు మొత్తం చనిపోతే మరి ఆమె మరలా పెళ్లి చేసుకోలేదు. యూదా విధానం ప్రకారం భర్త చనిపోతే మళ్ళీ చేసుకుంటానికి ధర్మశాస్త్రంలో అవకాశం కల్పించబడింది. అయినా కూడా ఆమె పెళ్లి చేసుకోకుండా ఏమి చేసిందంటే, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు మనకు తెలియదు కాదు సమాజంలో సంగతం. అమ్మా అదిగో వాళ్ళ అబ్బాయి చేసుకుంటానన్నాడు, వీళ్ళ అబ్బాయి చేసుకుంటానన్నాడు, వాడికి ఎంతో నువ్వు అంటే చాలా ఇష్టంగా ఉందమ్మా, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోరాదన్నప్పుడు నాకేమొద్దు నాన్న అని వెళ్ళి దేవుని మందిరం వెళ్ళిపోయింది. దేవుని మందిరానికి వెళ్ళి ఇక దేవుడే నా యజమానుడు, నిన్ను సృష్టించిన వాడే నీకు అన్నట్టుగా ఇక ఆయన పాదాల దగ్గర సంస్థాన్ని అర్పణ చేసి దేవాలయంలోనే ఉంది. చూడండి, మీరు గమనించండి. నేను దయతో
విడోస్ విధవరాళ్ళని ఏమంటం లేదు. కొంతమంది విధవరాళ్ళు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఆ స్థితికి తగ్గట్లుగా పవిత్రంగా దేవుని ఆలయంలోకి వచ్చి దైవ సంబంధమైన ముచ్చట్లు చెప్పరు. తిమోతి పత్రికలో రాయబడ్డట్టుగా ఏ ముచ్చటంట? ముసలమ్మ ముచ్చట్లు. ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కూడా చిన్న భిన్నం చేసేటటువంటి విధవరాలు ఉన్నారు. వాళ్ళు కూర్చొని ఏ కాడికి లోక సంబంధమైన ముచ్చట్లు, ఎవరెవరికి తగాద పెడితే బాగుంటుంది, ఎవరి ఆస్తులు దోచుకుంటే బాగుంటుంది కదా, ఎవరికి ఇబ్బంది కలిగి ఉంటే బాగుంటుంది, ఎవరిని బాధ పెట్టాలి, ఏడ్పించాలని ఈ దుర్మార్గమైన ఆలోచనలో కొందరు ఉంటారు. ఎందుకుంటారంటే విధవరాలు అనబడేటటువంటి వారు యజమానులు కోల్పోయినప్పుడు నా సమస్తం దేవుడైన ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుడు మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, మంచి జ్ఞానం కదా, మంచి మనస్సును కలుగా చేస్తాడు. అది ఇవన్నీ అనుభవించి పౌలయ్య తిమోతి పత్రికలు రాస్తున్నాడు. కొందరు ఎదవరాళ్ళు వీళ్ళలో తిరిగి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు. అలా ఉండకూడదు. మీరు దేవుడు విధవరాల పక్షంగా ఉండి ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఎప్పుడు ఆడతారంటే మంచి భక్తి, ప్రార్థన, పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు విధవరాల పక్షిగా దేవుడు ఉంటాడు. తలంపులన్నీ కూడా చెడ్డగా అనాలోచనగా ఉన్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా వాళ్ళకి అండగా ఉండడు. అది గమనించాలి. విధవరాల పక్షిగానే వ్యాజ్యం ఆడతాడు, కానీ వాళ్ళు సరైన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ చదువు నేను ఏం చేసింది? ఆలయంలో అది దేవాలయానికి వెళ్ళిపోయింది విడువక. అది ఒకటేమో దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదండి. ఇప్పుడు జరిగేది ఏంటంటే కొంతమంది విధవరాళ్ళు ఇళ్లలో చాకరీలు ఎక్కువైపోతాయి, దేవాలయంలో కనపడరు, మాయమైపోతారు. ఏంటంటే ఆ పని ఈ పని అని ఏదో ఒకటి మనవాళ్ళు మనవరాళ్ళ పనులు ఈ పనుల్లోనే వాళ్ళు నిమగ్నం అయిపోతారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. వారి దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తే వారి బిడ్డల్ని, మానవ సంపత్తిని, పిల్ల తరాన్ని దీవిస్తాడు. ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. బిడ్డలకు ఈ లోక సంబంధమైన ఆస్తుల కంటే ప్రార్థన చేసి దేవుడి మూలముగా ఆత్మీయ ఆశీర్వాదాలను వారి మీద కుమ్మరింప చేయాలి అనేటటువంటిది చాలా మందిలో విధవరాలు ఉండడం. అది కావాలి. ఏమేం చేసింది? ఇక దేవాలయాన్ని విడవక, అది విడిచిపెట్టలేదు దేవాలయాన్ని. ఉపవాస ప్రార్థనలతో అది మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఇంకోటి ఏం చేస్తుంది? ఉపవాస. ఆమెకి అర్థమైపోయింది. బాగా తిని, ఎవరు ప్రాయంలో భర్త చనిపోయాడు కదా, తిని ఈ శరీరాన్ని పెంచుకొని శరీర క్రియలను అధికము చేసుకునే కంటే ఉపవాసాలతో ప్రభువుకు దగ్గర ఉండి, అంటే దగ్గర, వాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా ఉండి నేను ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు సమీపంగా ఉండి శరీర క్రియలన్నింటినీ లయపరుస్తాడు, నాకు ఆత్మీయతను అనుగ్రహిస్తాడు అని ఉపవసించి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తాం. యవన బిడ్డలు కూడా యవన కాలంలో ఒకవేళ పెరిమిడి చనిపోతే దేవునికి దగ్గరగా మీరుంటే మీ ప్రార్థనలో దేవుడి శక్తిని ఇస్తాడు, ప్రభావాన్ని కలుగా చేస్తాడు. ఏమన్నా దేవుని యొక్క ఆలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో, అది ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు. చూసారా ఎంత గొప్ప సంగతి? రేయింబవళ్ళు ఏం చేస్తుందండి? దేవుని సేవ చేస్తుంది. ఎంత ధన్యత అండి! అసలు మందిరంలో మరి 84వ కీర్తనలో రాయబడినట్టుగా భక్తిహీనులతో నివసించుటకైను నీ మందిరాలయములో భక్తిహీనులతో నివసించుటకైను నీ మందిరాలయములో Bye.
కనుక దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ఇవి ఎంతగా ఆయన సన్నిధిలో ఉండొచ్చు అండి. ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు దేవుని సేవ చేస్తుంది. అది విషయం. అయితే అద్భుత ఆశ్చర్యకరుడైన దేవుడు ఈమె మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరింప చేశాడు. బైబిల్లో మనము ప్రవక్తలు కనబడుతుంది కదా, చక్కగా ప్రవక్త చెప్పంటే యెషయా ప్రవక్త, ఇర్మీయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, మీకా ప్రవక్త, మోషే ప్రవక్త, అబ్రహాం కూడా ప్రవక్తని టక చెప్పేస్తాం. అయితే అనేకులు గ్రంథంలో పురుషులు ప్రవక్తలుగా ఉంటే స్త్రీలు ప్రవక్తనీయులుగా చాలా తక్కువగా కనపడతారు కదా. నిర్గమాకాండం 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. అహరోను సహోదరియు ప్రవక్తనీయులకు ఏమా అది మోషే అహరోనుల యొక్క సహోదరి అయిన మిరియాము ఒక ప్రవక్తని. నాన్న వినండి, ఆమెకు ప్రవక్తని ఎంత ఉజ్జీవంగా ఉండేదంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత కంచె చేత పట్టుకొని చక్కగా విమోచన గీతాన్ని పాడింది. దేవునికి స్తోత్రాలు చెల్లించి ఏమండి, మోషే అహరోనుల యొక్క సహోదరి మిరియం ప్రవక్తని. మరలా న్యాయాధిపతుల గ్రంథం 4:4, తర్వాత 2వ రాజుల గ్రంథం 22:14 చూడండి. ఆ కాలమున దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు, ఇక్కడ ఈమె ఒక ప్రవక్తనే కాదు, మరొకటి ఏంటండి, మా సామాన్యురాలు కాదు. ఎవరు ఏం పేరు? అని పేరు గట్టిగా ఏం పేరు? దెబోరా. ఈ పేరంటే నాకు ఎంత ఇష్టం. ఎందుకంటే ఆమె వండర్ఫుల్ ప్రవక్తని, న్యాయాధిపతి కూడా, భక్తుల్ని కూడా. ఆయనకు ఆ జ్ఞానం లేదు, ఆయనకు అభిషేకం లేదు, ఈయన సంపాదించుకుంది. బా ఎంత ధన్యత. ఈవేళ నేను మన సంఘంలో కూడా నేను ఇదే ఆనందిస్తున్నాను. గ్రంథంలోనేమో పురుషులకు ప్రవక్తులుంటే మన సంఘాల్లోనేమో స్త్రీలే ప్రవక్తలు అయిపోయారు. చెప్పండి, ఎవరు ప్రవచిస్తున్నారు? నిన్న పగటి వేళ అక్కడ ప్రవక్త కాంతకు ప్రవచించారు, రాత్రి వేళ చెల్లి మేరీ ప్రవచించారు. ఏనా ఎవరు ప్రవచించారు? అప్పుడేదో చిన్నపాసగా ఉన్నప్పుడు ఆయన వివేచన ద్వారా చెప్పారు. అప్పుడప్పుడు ఆత్మ దేవుడు నా ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తారు. అచ్చంగా ఆత్మతో నింపబడి ప్రవచనాత్మక వెళ్ళేటువంటి వారు ఉండాలి. ఆ మధ్య వెళ్ళి కొంతమంది దేవుడు ఎవరో ఇతర ప్రాంతం నుంచి వినిపిస్తే వాళ్ళ గురించి దర్శనం ప్రవచనం చెప్పడం జరిగిందని విన్నా. దాన్ని స్టాండప్ చేసుకోవాలి, ప్రవచనం కూడా డెవలప్ చేయాలి. అది కావాలి. ప్రవక్తలు అనబడేటటువంటి వారు ఉంటే సంఘానికి దిద్దుబాటు కలుగుతుంది, సంఘానికి దేవుని భయము కలుగుతుంది. ప్రవక్తలు సంఘంలో చాలా అవసరం. దేవుడు ఒక ప్రవక్తగా మాత్రమే ప్రవక్తనిగా మాత్రమే కాకుండా దేవుడు ఆయనని ఒక న్యాయాధిపతిగా చేశాడు. ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తాడు. ఎవరి అంతరంగంలో ఉన్న విషయాలను గురించి ప్రవచిస్తాడు. జరగబోయే సంగతుల గురించి ప్రవచిస్తుంది. ఎలా బ్రతకాలో తెలియచేస్తుంది. ఒక స్త్రీ అయ్యి కూడా దేవుని దగ్గర ఎంత స్థానాన్ని సంపాదించుకుందో చూడండి. ఇలా 2వ రాజుల గ్రంథం 22:14. కాబట్టి ప్రవక్తని ఏ పేరయ్యా? హుందా. కానీ ఇక్కడ ఒక ప్రవక్తని కనబడతాం కదా. యాజకులందరూ కూడా ఆ దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దేవుడు ఏం బయలుపరుస్తాడు, ఏమి తెలియ చేస్తాడు.
చూసారా, ప్రవక్తని పాత నిబంధన కాలంలో ఉన్నారు. తప్పంట దూకి అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయానికి వచ్చేద్దాం. 9వ వచనానికి వచ్చేద్దాం. చదవండి, నోటితో చెప్పొద్దులే, తెలిసిలే చాలా మందికి. అది కన్యకలుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండేది. అది ఎవరికి ఉంది? అది సువార్తికుడు. సమరయ పట్టణానికి వెళ్ళి పట్టణాన్ని కదిలించాడు ఆయన కదా. అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభువు నామం చేసి అక్కడ అనేకులు రక్షణ పొందుకుంటానికి దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఫిలిప్పు గారు, ఆయనకి ఎంతమంది నాన్న కుమార్తెలు? 9 కుమార్తెలు ఉంటే వీళ్ళు ఆత్మతో నింపబడి ప్రవచించేవా, ప్రవచించే ప్రవక్తనీయులు. ఎంత ధన్యుడంటే, ప్రవచించే ప్రవక్తనీయులు 9 ఉన్నారు, ఒకరు గారు, ఇద్దరు కాదు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే, అపోస్తలుల కాలంలో ఎన్ని స్థలాల్లో వీరు తమ ప్రవచన వరాన్ని సద్వినియోగపరుచుకున్నారు కదా. ఎన్ని స్థలాల్లో దేవుని కొరకు సాధనగా వాడబడ్డారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారి పేరు ముద్రించేశారు నానా. కాబట్టి ప్రవక్తనీయులు చాలా అవసరం. ఈమెకి ఒట్టిగా ఈ ఆత్మ రాలేదు. ఎలాగో ఈ ఆత్మను పొందుకోగలిగింది? ఒకటేమో ఇక పెళ్లి చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. చూడండి, ఎందుకంటే ఒక ప్రతిష్టకు వచ్చేసేసింది. అంటే నేను అనుకుంటున్నాను, ఆమెకి బాల్యం నుండి దేవుని యొక్క భక్తి శ్రద్ధ కలిగి ఉంటారు. దేవుని కొరకు బ్రతకాలి, దేవునిలో జీవించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సన్నిధిలో సాధనగా వాడబడాలి. ఆమె ఉంది. అయితే పెళ్లి చేశారు. తల్లిదండ్రులని ఆజ్ఞ ప్రకారం వారిని ధిక్కరించకుండా, త్రోసివేయకుండా, వారి మీద తిరుగుబాటు చేయకుండా తల నుంచి పెళ్లి చేసుకుంది. 7 సంవత్సరాలే ఇక భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ, నాన్న నాకు ప్రభు ఆలయంలో జీవించాలి, ఆయన సాధనగా వాడబడాలి, ఆయన సేవ చేయాలి, ఆయన ఆలయంలో పరిచర్య చేయాలి అని ఆశ నాకు ఎప్పటి నుంచి ఉందన్నా. నేను వెళ్తాను, అయిపోయింది. సరే అమ్మ ఆలయానికి పంపించాను. ఇక్కడ కొద్దిగా విశ్వాస జీవితంలో కొద్దిగా మన ఆత్మీయులు ఆలోచించాలి. మనము ఒకప్పుడు అపరాధులతో పాపముతో ఉన్నాం. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు. లోకనాథుడు ఒకడు ఉన్నాడే, వాడు పాపం చేసే వాళ్ళందరికి నాదు అంటే భర్త లాంటి వాడు, అంతే కదా. భర్తకి లోబడి ఏం చెప్తే అది భార్య చేస్తాం. పాపంలో జీవించేవారు పాపానికి, సాతానికి దాసులైపోయి వాడు ఎలాగ ప్రేరణిస్తాడో, ఎలాంటి ఆలోచిస్తాడో ఆలోచన ప్రకారంగా నడిచి బ్రతుకులను కదా నాశనం చేసుకుంటా. వాడు మొదట మనకు వాడే నాయకుడిగా, మన తలగా, అంటే మన ఆలోచనగా, ఏమండి మనకు భర్తలాగా నాయకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆ పాత పురుషుడు వాడిని ధిక్కరించి ఆత్మీయ పురుషుడు, మన ప్రియుడు, మన వరుడు, మన కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా ఏమంటాడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం స్వరక్తం ఇచ్చాడు మన కొరకు. ఆ ప్రభువే మన పాపాల కొరకు ఈ లోకానికి నరుడుగా అవతరించి రక్తం గార్చి మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అన్నట్టు ఎరిగి, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చస్తే పాపం వల్ల వచ్చి జీతం మరణం, నరకానికి వెళ్తామని వాక్యాధారంగా మనం ఎరిగినటువంటి వారమై ఆ పాప పురుషుడిని విసర్జించి ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపతులమై మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షించబడి బాప్తిసం ద్వారా యేసయ్యను ధరించి ఆయన మన శిరస్సుగా చేసుకొని సంఘానికి శిరస్సు, చెప్పండి, సంఘానికి శిరస్సు, అది స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు
క్రీస్తు. ఆయన మన శిరస్సుగా ఎన్నిక చేసుకుని రక్షించబడి ఆయనే మన ప్రాణ ప్రియుడు. ఇప్పుడు ఎవరు? ఆయనే మన ప్రాణ ప్రియుడు. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాం. మళ్ళీ మనము చూడండి, బాప్తిస్మం ద్వారా ప్రధానము చేయబడినటువంటి మనము మరలా పాప పురుషుడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు. మరలా వాడికి మనము దాసులము కాకూడదు. మరలా దాసత్వపు కాడి కిందకి రాకూడదు. ఆ రోజుల్లోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఈ దేవుడికి ప్రదానం చేసాం సంఘాన్ని. ఆ ప్రాణ ప్రియుని కొరకు సంఘం పవిత్రంగా సరళమైన మార్గంలో జీవించవలసి ఉంది. అయితే ఆయన బాధలు అంటే దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి చూడండి. ఏ ఆసక్తితో అంట? ఇది గమనించాలి. దైవ సేవకులు ప్రతి ఒక్కరు కూడా సొంత ప్రేరణతో, సొంత ఉద్దేశాలతో, సొంత ఆసక్తితో సంఘానికి వారిని ఇవ్వడు, హెచ్చరించడు, బోధించడు. ఏ శక్తి? అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం వీలు కాదు, కానీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడనట్లుగా దేవుడు మా హృదయాలలో ప్రేరణ కలుగు చేసినప్పుడే ఆసక్తితోనే మేము బోధిస్తాం. కొందరు ఆత్మస్పర్శ లేని వారు అని ఎరగక వాళ్ళ గురించే చెప్పారని మమ్మల్ని విమర్శించడం, దూషించడం, ధిక్కరించడం, తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అయినను వాటిని మేము భరించి దేవునికి అప్పగిస్తాం. ఇక్కడ పౌలయ్య స్పష్టంగా చెప్తున్నాడు. ఏ ఆసక్తితో? దేవాశక్తితో మీ ఎడల. అది ఆయన ఇచ్చిన ఆసక్తిని బట్టి సంఘం ఎడల ఆసక్తి కలిగి ఉన్నా. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రధానము చేసితిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని. అది పౌలయ్య మళ్ళీ పాత పురుషుడు వాడు సైతాన్ గారు వచ్చి మనం మోసం చేసినట్లు సర్పంలో ప్రవేశించి మిమ్మల్ని మోసం చేస్తాడేమో. దేవుళ్ళు చక్కగా తిన్నమైన పరలోక మార్గానికి, ఆ సరళమైన మార్గానికి నడుస్తున్నారు. ప్రభు రక్తంతో కడగబడి పవిత్రంగా జీవిస్తున్నారు. ఆ తిన్నమైన సత్య మార్గం నుండి, పరిశుద్ధత నుండి మిమ్మల్ని పాడు చేస్తాడేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. అర్థం చేసుకోండి. రక్షించబడిన తర్వాత మన ప్రియులు మనం ధరించాం. మరలా పాపం చేసి పాప పురుషుడి దగ్గరికి వాడి క్రియలు మనం చేయకూడదు. అన్న ఎలాగూ పెళ్లికి చనిపోయిన తర్వాత ఆలయంలోనే ఎవరిని దేవుని ఆలయాన్ని విడవకుండా ఉందో, మనము రక్షించబడిన తర్వాత మరలా పాత అలవాట్లు, పాత క్రియలు, పాత స్వభావము. ఇక్కడ ఏమంటాడు? పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్తాడు. ఒకప్పుడు పాత జీవితం మనకు ఎలాగుంది? పాత పురుషుడు సైతాన్ గారు మనం ఏళ్తున్నప్పుడు ఎలాగున్నామో స్పష్టంగా చెప్తాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. చూడండి, ఇది ఆయన పిల్లలున్నాం. ఆయన దయాళుడు, నా కొరకు రక్తం కార్చాడు, ఆయన నాకు రక్షించాడని ఇది మనం ఎరిగితే ఏంటంటే మొదట సమస్తమైన దుష్టత్వమును. చూడండి, దుష్టత్వమే కాదు, కపటము పైకొకటి లోపలొకటి. కపటమును, అది వేషధారణ, నటించడం అన్నమాట. భక్తులాగా నటించటం, ప్రార్థనకులాగా నటించటం, ఏమండి ఏదో పెద్ద సాధువులాగా నటించటం, మంచి వాళ్ళలాగా నటించటం, విశ్వాసులాగా నటించటం. ఇది నటన. అది ఉండకూడదు. ఎందుకంటే చక్కగా అంటాడు, వేషలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు
లేదు. కొంతమంది ఏంటంటే మనుషులు కనబడాలని ఏవేవో పనులు చేస్తారు. చూసే వాళ్ళందరూ బా ఎంత మంచి వ్యక్తులు వీళ్ళు, ఎంత సహాయం చేస్తున్నారు, ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటారు. కేవలం ఏంటంటే అది మనుషుల మధ్యలో మంచి వాళ్ళం అనిపించుకుంటానికి వేసే వేషాలు అన్నమాట కదా. మనుషులు పై ఆకారాన్ని పైగా మనం చేసే పనులను చూస్తారు. దేవుడు మన యొక్క హృదయాంతరంగాన్ని పరిచయం చేస్తారు. కయ్యూను కూడా హేబేల్లాగా అర్పణ అర్పించడానికి ఏదేదో చేశాడు, కానీ దేవుడు కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు. మనం దేవుని వైపు చూడాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా మన హృదయాన్ని మన భక్తి బ్రతుకుని మలుచుకోవాలి, కానీ మనుషులు కనబడాలని నటించుకోవడం. ఏమంటారు అక్కడ? ఏం దానికి జరిగింది? వేషధారణను, అసూయను. చూడండి, అంత భయంకరం. అసూయ అనేది ఒకటి ఉంది, దాన్ని కుళ్ళు అసూయ అంటారు. కుళ్ళు ఎవరు కుడితే కుళ్ళిపోద్ది, మొత్తం హృదయం కుళ్ళిపోయింది, శరీరం కూడా కుళ్ళిపోతుంది. డేంజర్ ఇది. అసూయ అనేది ఏంటంటే ఎవరో అసూయంతో వారి అభివృద్ధిని అణిచివేస్తుంది. అసూయ అనేది మరి ముఖ్యంగా భక్తులము దేవుని పిల్లలు అనబడేటటువంటి వారికి ఏమాత్రం అసూయలకూడదు. తన అర్పణ దేవుడు అంగీకరించలేదని కయ్యూను, తన తమ్ముడు అర్పణ హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడని కక్ష అసూయతో ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు, నరహంతకుడు అయ్యాడు. ఈ గుళ్ళు అసూయ అనేది ఎంతగా దారి తీస్తుందంటే సాధ్యమైతే చంపడమో చావటమో జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనది. భక్తులుగా ఇవన్నీ సైతాన సంబంధమైనటువంటివి కనుక, పాత పురుషుడు సంబంధించినవి కనుక ఏమంటాడు? ఈ యొక్క అసూయను, తర్వాత అది నోరు తెరిస్తే ప్రార్థనలో స్తోత్రం హల్లెలూయా, తర్వాత దూషణ మాటలను అది ఇక ఉండకూడదు. మనం మన ప్రియుడిని బాప్తిస్మం ద్వారా ధరించాం, పవిత్రులని పిలువబడుతున్నాం, విశ్వాసులని పిలువబడుతున్నాం, దేవుని పిల్లలని పిలువబడుతున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక, మన ప్రియుడు, మన నాథుడు ఏమండి, మన రక్షకుడు పరిశుద్ధుడు కనుక మనము ఎలా ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. మన పరిశుద్ధ జీవితానికి అడ్డంగా, అభ్యంతరంగా అపవిత్రపరిచే క్రియలు, కార్యాలయం ఉంటే అక్కడ అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చుండక, వీళ్ళకు దూరంగా ఉండాలి. వీళ్ళతో మనం కలిసి ఉంటే ఏమిట్రా బాబు, మేము చేయట్లేదు ప్రార్థన, నువ్వు కూడా చేస్తున్నావు, ఈ పని చేస్తే తప్పే ఉంది, ఇది తాగితే తప్పే ఉంది, ఇది చేస్తే తప్పే ఉంది. చూడండి, ఈ కామనేలే అంటారు కొందరు. ఎంత చూడండి, ఎంత ధైర్యమో. తప్పులు చేయటం కామన్ అంట. అది లోకంలో ఉన్నప్పుడు తగ్గుతుందేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దినదినము మన అంతరంగ స్థితిగతులను పవిత్ర పరుచుకోవాలి. ఆయాస్కరమైన ఏది మనలోకి రాకుండా, మన ప్రియుడు, మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో వేటిలో కూడా పవిత్రత లేకుండా పరిశుద్ధుడైన మన ప్రియుడికి మనం ప్రధానం చేయబడ్డాం కనుక బాప్తిస్మం ద్వారా ఆయన మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా మన పరిశుద్ధతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు, పాత పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు, మళ్ళీ వారికి దాస్యమై పోకూడదు. స్థితిగతులను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇవన్నీ మాని ఏమంటున్నానా, కొత్తగా జన్మించిన నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, అది ఇక వాక్యములోనే రక్షణ ఎదుగు నిమిత్తం, పరిశుద్ధతలో ఎదుగు నిమిత్తం మనలను రెండు పవిత్రతను మనకు కలుగు చేస్తాయి. తిమోతి పత్రిక రాయబడ్డది, ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. వాక్యం కట్టెం లాంటిది కనుక ఏ గురికులు, ఏ ముళ్ళు కదా, ఏవి పైకెట్లు నిలుస్తుంటాయో, ఒక కార్పెంటర్ ఒక మంచాన్ని, ఒక డోర్ను, ఏదో ఒక వస్తువును తయారు చేయాలంటే ఏదో తెచ్చిన కల్పన ఉన్నట్టుగా దాన్ని సెట్ చేయదు, దాన్ని చక్కగా చిత్తిరిగా
పట్టేస్తారు. నమ్మగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ చిత్తుకి పట్టేది, ఎప్పటికప్పుడు దాన్ని చక్కగా ఒక లైన్గా, నున్నగా, మంచిగా, ఒక చక్కటి ఆకారం వచ్చేటట్లు చేస్తూ, ఆయన పిల్లలము, భక్తులమైన మనము ఒకప్పుడు లోకము నుండి పాపము నుండి వచ్చాం. మళ్ళీ అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే తలంపుల ద్వారా ఆ ముళ్ళు మన మీదకి వస్తాయి, ఆ పుడుకులు మన మీదకి వస్తాయి కదా, ఆ గొలుకులు మన మీదకి వస్తాయి. వెంటనే వాక్యం ఉంటుంది కనుక ఆ వాక్య ఖడ్గమే మనలా మెత్తగా, నున్నగా, స్మూత్గా, సరళముగా చేస్తుంది. వాక్యం ద్వారా పరిశుద్ధత. ఇలాగే మాట్లాడతాడు దేవుడు. మనలో ఏ అసూయ, ఏ కక్ష, ఏ దూషణ మాటలు ఒకవేళ ఉన్నాయనుకోండి, ఇవాళ మాట్లాడాడు. అది పరిశుద్ధులకు తగవు. పవిత్రంగా ఉందా మాట్లాడేటప్పుడు పలానా మాట మాట్లాడిన ప్రభు క్షమించని దాన్ని సరి చేసుకుంటాం. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన పవిత్రతను మనం కాపాడుకుంటాం. ప్రభు పాదాల దగ్గర మోకరించయ్యా, పలానా విషయంలో ఆయాస్కరంగా ఉందయ్యా, నా బ్రతుకు సరి చేయాలి, సరి చేసుకుంటాం. ఎవరో మనుషులు మనలను పవిత్రపరచం. దేవుడు ఆదియందు వాక్యముండు, వాక్యము దేవుని వద్దముండు, వాక్యమే దేవుని వాక్యము. అలాగే దేవుని దగ్గర మనం విన్నవించుకునే విన్నపాలైనాను క్షమించు, కడుగు, శుద్ధీకరించు. దేవా నాలో శుద్ధ హృదయము కలుగు చేయము. అది దావీదులాగా మనం ప్రార్థిస్తాం. ఈయనకి చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నీ కూడా. కాబట్టి అన్న ఇంత స్థితికి స్థానాన్ని సంపాదించుకుంటానికి కారణం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా దేవుని ఆలయంలో కనిపెట్టుకోనుంది. నా ప్రియుడే నా దేవుడు, నా సమస్తము. మనం రక్షించబడిన తర్వాత మరలా పాత పాపం జోలికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఉంటే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును. అది దేవా నా యందు శుద్ధ హృదయమును. ఈయన అసలు దేవుడే అన్నాడు, దావీదు నా హృదయాను చాలు. ఆయనే అడుగుతున్నాడు, అయ్యా నా యందు శుద్ధ హృదయము. అంటే ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తునికి శుద్ధ హృదయము అవసరము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. కాబట్టి మన ప్రియుడు పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో మన పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఒకప్పుడు విసర్జించి త్రోసివేసి బాప్తిసినప్పుడు నేలలో వాడిని పాతిపెట్టి పడేశాం. ఆ క్రియలు, వాడి క్యారెక్టర్, వాడి ఆలోచనలు మళ్ళీ మనలోకి రాకూడదు. ఈమె ఇలాగ నిష్ఠగా ఉంది కనుకనే ఎంత 84 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈమె విధవరాలయుండి దేవుని పాదాల దగ్గర ఆలయాన్ని విడిచిపెట్టలేదు. ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. రేయింబగడు ఆలయంలో పరిచర్య సేవ చేస్తుంది. దేవుడు వెంటనే తన పరిశుద్ధాత్మను ఈమె మీద కుమ్మరింప చేశాడు. స్తోత్రం చెబుతా. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకోవాలంటే ఇవి సూత్రాలు. సన్నిధిని వెలగకూడదు, బాగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు అభిషేకాన్ని పొందుకుంటారు. ఆత్మతో గంతులు వేస్తారు, అన్ని భాషలు మాట్లాడతారు, ప్రవచిస్తారు, రోగులను స్వస్థపరుస్తారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. అది అనేక మంది పురుషులకు లేనటువంటి భాగ్యము, ధన్యత అన్నా పొందుకోగలిగింది యేసు ప్రభు వారు పుట్టినప్పుడు. ఈమె అద్భుతం ఏంటంటే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. అది అందరూ శిశువు బాలుడైన యేసును చూశారు కానీ ఈయన మెస్సయ రక్షకుడు అని తెలుసుకోలేకపోయారు. ఈమె పరిశుద్ధాత్మ శక్తి ఉంది కనుకనే ఈమె యేసు ప్రభు వారిని, ఆయన బాబు ఈయన శిశువు కాదు, 40 రోజులు బిడ్డ కాదు, ఈయన ఎవరో తెలుసా? రక్షకుడు, దేవుని కుమారుడు, మెస్సయ అని ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేసింది? దేవుని
కొనియాడింది. కొనియాడడం మాత్రమే కాదు, అద్భుతమైన విషయం ఏంటంటే విమోచన కొరకు కనిపెట్టున్న వారందరితో ఆయన గూర్చి అది స్తోత్రం. హల్లెలూయా. ఎందరైతే వినాలి నానా, ఇప్పుడు ఎలాగూ కొందరు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉందని, ఇది యుగాంతము ప్రభువు చెప్పినట్లుగానే ఇప్పుడు తెగుళ్ళు, కరువులు, భూకంపాలు సంభవించాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇలాగున ప్రపంచంలోని యుద్ధాలు, కలహాలు, పోరాటాలు. అమెరికా మీద చైనా, చైనా మీద అమెరికా, చైనా వాడు ఎప్పుడు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ వాడు బుద్ధి లేకుండా ఇంకా ఏదో ఒక రీతిగా వాడు హాని చేయడానికి పూనుకున్నాడు. చూడండి, ఎక్కడ చూసినా ఇలాగున యుద్ధానికి సిద్ధంగా ఉండి ఆ తదుపరి ఒకరినొకరు రెచ్చగొట్టుకొని ఏమండి వాళ్ళ జ్ఞానాన్ని ఇతర దేశాలను నాశనం చేయడానికి దాన్ని సిద్ధపరుచుకుంటూ ఇక రాబోయే దినాల్లో ఎన్నో ప్రపంచ యుద్ధం అయింది. చెప్పండి, ఎన్నో ప్రపంచ యుద్ధం తెలుసు. అసలు ఎన్ని ప్రపంచ యుద్ధాలు ఇండియా ఈ జ్ఞానంలో కావాలి మనకి. ఏంటండి, మొదటి ప్రపంచ యుద్ధం అయింది, తర్వాత ఇప్పుడు ఎన్నోది సిద్ధంగా ఉంది అది. ఇక రాబో దినాల్లో మూడవ ప్రపంచ యుద్ధం, యుగ సమాప్తి అన్నమాట. యుగాంతం వస్తుంది. ఏమండి, యేసయ్య రెండవ రాకడ ప్రత్యక్షం అవుతాడు, ఆయన వస్తుంది. కనుక ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే క్రైస్తవులు కూడా క్రిస్మస్ పండుగని, యేసు ప్రభు పుట్టినరోజుని తినడానికి, తాగటానికి, తమ్మనాలాడటానికి ఉపయోగించుకుంటున్నారు. ఒక పండగలాగా అంతే. రక్షకుడు పుట్టాడు, రక్షణ పొందుకోవాలనేది లేదు. డాన్స్ వేస్తున్నారు పాటలు పెట్టేసి. అరే బాబు, మన పాపాలను తీసివేసి మన పవిత్రులను చేసి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడా బాబు రక్షకుడు, పాపాలను రక్షించడానికి, పాపాలు వదిలిపెట్టాలని లేకుండా ఎక్కువ చేస్తున్నాను. నన్ను ఒక సంగతి సిస్టర్ గారు ప్రార్థన చేయమా, ఏదంటే క్రిస్మస్ రోజు తాగడం. ఎందుకు తాగేవడా అని అడిచాడు వాళ్ళ నాన్న. ఎందుకు తాగేదంటే ఏం చేసే పురుగుల ముందు తాగాడు. చూడండి ఎక్కడ ఎప్పుడు తాగడానికి పాపం. ఎవడో పనికి మానవులు ఉంటారుగా, పండుగ తాగేదే కదండి, తాగేసాడు. వాళ్ళు నిష్ఠగా ఉండే కుటుంబం అది, పవిత్రంగా అంత మంచి కుటుంబం అది. చాలా బాధేసి ఎందుకు నా పని చేసావు అన్నందుకు, అరిచినందుకు పురుగులు తాగాడు. ఇట్లా అయిపోతుంది పరిస్థితి. ఎవరు కూడా యేసయ్య రెండవ రాకడ కొరకు ఇప్పుడు సిద్ధపట్ల. ఏం తిన్నావా, ఏమి త్రాగుతున్నా. పండుగలు వచ్చినాయంటే క్రిస్మస్ పండుగ, ఎవరు తొందరలాడతాం. ఇదేదో జనాలకి భక్తులాగా స్టార్లు నిలబెట్టడం, చెట్టులు నిలబెట్టడం, జోకర్లాగా పాపం ఎవరు దానికి క్రిస్మస్ తాపకేసి అక్కడేమో వాడు షాపింగ్ మాల్ దగ్గర రాలేదు, అక్కడ జోకర్ బాగా కనిపిస్తాడు, స్టేజ్ దగ్గర అది చేస్తున్నాడు. ఆయనేమో పుణ్యాత్ముడు పాపం, దాన ధర్మాలు చేసేవాడు, పేదల కానుకలించాయని పిచ్చోడు చేసేవాడు. అంత కూడా వాళ్ళకు అనుకూలమైన రీతిగా చెట్టుల్ని, స్టార్లని క్రిస్మస్ షాప్ ఉపయోగించుకుంటున్నారు. మార్పు లేదు, ఏమండి, రక్షణ లేదు. ఇక గుడ్ ఫ్రైడే వచ్చిందంటే, మంచి శుక్రవారం వచ్చిందంటే 7 మాటలు చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఆ 7 మాటల అనుభూతి బ్రతుకుల్లోకి లేదు కదా. పరదేశంలో ప్రవేశించే దొంగ లాంటి సిద్ధపాటు లేదు. తల్లిదండ్రుల్ని సరిగా చూసే మనసు లేదు. ఇక తండ్రి వైపు చూసే దృష్టి లేదు. పండగ చేసుకుంటానికి మాత్రం ఉపయోగించుకుంటాం. ఏసు వచ్చిందంటే లేచినాడురా సమాధి గెలిచినాడు అని. సమాధుల్లో కేవలం ఆచారబద్ధంగా వెళ్తానికి కానీ నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. రేపు నన్ను కూడా, చనిపోయిన నన్ను రెండవ రాకడలో ఆయన బ్రతికించి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆ సిద్ధపాటు నాకు కావాలనేటటువంటిది భక్తుల్లోకి రాకుండా కేవలం ఉన్నతమైన పరసంబంధమైన ఆత్మీయ విషయాలను ఆచారబద్ధంగా ఒక పండగలుగా, ఒక తిరణాలుగా వాడుకుంటున్నారు. కానీ వారి ఆత్మీయ జీవితానికి అనుకూలంగా మలుచుకోవటం లేదు. అప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే
ఎప్పుడో యెషయా ప్రవక్త ప్రవచించాడు, మీకా ప్రవక్త ప్రవచించాడు మెస్సీయా పుడతాడని. అని పుడతాడంటగా చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ఆయన పుట్టినప్పుడు నేను ఆయన గ్రహించాలి, ఆయన చూడాలి, ఆయన కొనియాడాలి, ఆయన చెప్పే బోధలు నేను వినాలి, అనుసరించాలి అనేటటువంటి లేనే లేదు. అయినను కొందరు సుమియోను అనేటటువంటి ఆయన, అన్న అనేటటువంటి ఆయన ఇక్కడ విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గూర్చి, అదే 38వ వచనంలో కొందరు ఉన్నారు మరి భక్తులు చక్కగా ఈ దినాల్లో రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లుగా. నాన్న ఆ రోజుల్లో కూడా యేసయ్య మొదటి రాకడ కొరకు ఆ విమోచకుడు పుడతాడు, మనము రోమా బానిసత్వం నుండి, పాపపు బానిసత్వం నుండి విడుదల చేస్తాడు. మనము నడవలసిన త్రోవను ఆయన బోధన ద్వారా మనకు నేర్పిస్తాడు. మనము జీవించవలసిన జీవితాన్ని తెలియ చేస్తాడు. మనం 2వ కీర్తనలో చదివినట్లుగా కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు కదా. మీ పిల్లలను బండకేసి కొట్టండి అంటే కొట్టి చంపడం కాదు, ఏమండి, ఆయన దగ్గర సాగిలపడేటట్లుగా చేయడం, ఆయన చెప్పినట్లుగా చేయడం. వీళ్ళు కొందరైతే స్త్రీలు పురుషులు భక్తి కలిగినటువంటి వారు ఈ విమోచన కొరకు కనిపెట్టి వారు అందరూ ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక విశ్వాసుల గుంపు అన్నమాట, పరిశుద్ధుల గుంపు. వాళ్ళ మధ్యకి వెళ్ళి ఈమె కూడా మాట కలుగుతా ఉంది. అవునమ్మా, అవునక్క, అవును చెల్లి, అవును బిడ్డ, ఇదిగో ఆ 8వ రోజు అక్కడికి వచ్చి సున్నతి చేయబడ్డాడు. ఈ 40 దినాలు కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి వచ్చాను. యేసు మరియు ఆ శిశువే విమోచకుడు, ఆ శిశువే రక్షకుడు. అబ్బా, మనకెంత భాగ్యము సోదరి సహోదరులారా, ఆయన మనం చూడగలిగాం అని దేవుడికి స్తోత్రాలు ఏమించి ఆయన కొనియాడే. నాన్న వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇది నాన్న నీవు నేను కూడా వీళ్ళెలాగూ విమోచన కొరకు కనిపెట్టి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారో, మనం యేసు ప్రభు వారిని కూర్చున్నటువంటిది అది క్రిస్మసే కానీ, పుట్టినరోజే కానీ, గుడ్ ఫ్రైడే కానీ, చనిపోయిన రోజే కానీ, ఈస్టర్ కానీ, పునరుత్థానుడై తిరిగి లేచిన రోజే కానీ, వాటిని గురించి మనము ముచ్చటించుకోవాలి, ధ్యానించుకోవాలి. మన ముచ్చట్లుగా చెప్పుకుంటూ మాత్రమే కాకుండా, ముసలమ్మ ముచ్చట్లా కాకుండా, సువార్త ముచ్చట్లాగా క్రీస్తుని ఎరగనటువంటి వారికి సువార్తను ప్రకటన చేయాలి. అది వారికి కూడా చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సంగతులు ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు అవిశ్వాసులు, లోకస్తులు మా మధ్యలోకి వచ్చి లోకం ముచ్చట్లు జరుగుతారు. ఇంకా మన బ్యాచ్ ఏం చేస్తారంటే వాళ్ళని ఫాలో అవుతారు. అట్లా జరిగింది, ఆ తర్వాత ఏమైంది చెప్పు. అప్పుడు దాకేమో దేవుడి సంగతులు చెప్పుకుంటారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి లోక సంగతులు చెప్పాలంటే ఆ తర్వాత ఏమైందంట, ఎవరు పుట్టారంట, ఎవరు పడ్డారంట, ఏమైందంట. సైతాన్ గారు మధ్యలో తీసుకొచ్చి ఆత్మిక్ ట్రాక్ను తిప్పుతున్నాడు. అర్థం కాదు. కాబట్టి ముఖ్యంగా స్త్రీలారా, మీరు దేవుడికి చాలా అవసరం అన్నావాలి. ఈ ప్రార్థన కావాలి, ఈ ఉపవాసాలు కావాలి. అంత మాత్రమే కాకుండా లోక ముచ్చట్లు తీసివేసి, ముసలమ్మ ముచ్చట్లు త్రోసివేసి, దేవుని ముచ్చట్లు, 2వ రాకడ గురించి, జరుగుతున్న తెగులను గురించి, యుగాంతమని, యేసే రాకడ సమీపంగా ఉందని ఈ ముచ్చట్లు చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రభువును కలిగి ఉండాలని, ప్రభువును లేని వారు, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారికి సువార్తను ప్రకటన చేయాలి. ఇదే నిజమైన క్రిస్మస్. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. సువార్త ఏంటంటే పాపను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఆయన మీరు సొంత రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి అంత్య దినాల్లో, బర్ష దినాల్లో, యేసయ్య 2వ రాకడ దినాల్లో సంఘములో అన్నాలాంటి వారు, అంటే ప్రార్థనా పరుడు, ప్రవక్తనీయులండి. అది నేను చెప్పేది రూటు. అన్నాలాంటి ప్రవక్తనీయులు, పెళ్ళైన వారు కానీ, పెళ్లి కాని వారు కానీ, లేదా కుటుంబాలు ఉన్నవారు కానీ, లేక విధవరాలు కానీ,
ఒక ప్రవక్తనీయుల వలె అభిషేకాన్ని అనుభూతిని మీరు సంపాదించుకుంటే మీరు అనేక మందిని వెలిగిస్తారు, సంఘానికి అభివృద్ధిని కలుగా చేస్తారు. ఎందుకంటే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తూ. అభిషేకం అనేది మన మీద ఉన్నప్పుడే మన మాటలో పవర్ ఉంటుంది. ఏమండి, మన ఒక్కరే అభిషేకం పొందుకుంటూ మాత్రమే కాదు, అనేక మందిని మనము వెలిగిస్తాం. ఇవేం చేస్తుంది? విమోచన తరపు కనిపించిన వారందరితో ఆయనను గురించి అనేకులతో మాట్లాడుతుంది. ఆత్మ కలిగిన ప్రవక్తని అన్నా, నువ్వు ఆత్మ పొందుకుంటే నీ ఇంటిని వెలిగిస్తావు, నువ్వు ఆత్మ పొందుకుంటే నీ సంఘాన్ని వెలిగిస్తావు, ఉజ్జీవింపు చేస్తావు, అభిషేకం మెండుగా దిగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక ప్రవక్తగా, పురుషుడు ఒక ప్రవక్తనిగా తీర్చబడితేనే తప్ప మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోలేము, అభివృద్ధి చెందలేము, ఆత్మ వరాలు పొందుకోలేము. అభిషేకం కావాలి, అప్పుడే సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటాం, నలుమూలల ఈ సువార్తను ప్రకటింప చేస్తాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది శక్తి చేత కాదనెను, బలముతో ఇది ఆత్మ ద్వారా ప్రార్థన చేసుకుందాం. తవడ వంచండి అందరూ కూడా. ఆయన యేసయ్య పుట్టినరా, ఆయన శిష్యుగా ఉన్నప్పుడే ఆ యేసయ్యనే ఈయనే రక్షకుడు, మెస్సయ్య, విమోచకుడు అని తెలుసుకోగలిగి. కారణం ఏంటంటే ఆమె పవిత్రమైన జీవితం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా పరిచర్య చేసిన జీవితం, ఉపవాసం ఉన్న జీవితం, నిష్ఠగల జీవితం, ఆత్మను పొందుకున్న జీవితం. చాలా త్వరగా ఒక ప్రధాన యాజకుడే, శాస్త్రం పరిశీలన గ్రహించాల యేసయ్య ఈయనే రక్షకుడని, మెస్సయ్య అని. ఆయన గ్రహించలేదు. నాన్న ఇప్పుడు యేసయ్య పుట్టి 2020 సంవత్సరాలే, ఇప్పుడు కానీ జ్ఞానోదయం కలిగిందా? నాన్న తల్లి, ఇప్పుడు కానీ జ్ఞానం కలిగిందా నీకు? అయ్యా, ఇప్పుడు కానీ తల్లి కలిగిందా నీకు? ఆయన కనుగొనగలిగావా? రక్షణ లేదు, నీవు రక్షించబడ్డావా? రక్షించబడి నీవు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? పవిత్రంగా ఉన్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఇది ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ లేని ప్రతి వారు దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నావలే ఆత్మ శక్తి కలిగి ప్రవక్తలుగా మార్చబడాలి. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రభు. ఈ 2020 సంవత్సరంలో నా ప్రభువా, ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరం మొదటి ఆదివారం నుండి ఈ చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాచాడు, కాపాడారు. ఆదరణ, మేలు, దీవెన కలుగు చేశారు. కరోనా వైరస్ నుండి తప్పించారు, మా కుటుంబాలకు నెమ్మదిచ్చారు. ఈ చివరి ఆదివారం కూడా మీ ఆలయంలో ఉంటాను పంపించారు. మేము కూడా అన్నావలి నిష్ఠ, నియమం గల, భక్తి కలిగిన బ్రతుకు కలిగి
ఆత్మను పొందుకొని నీ రాత్రి కొరకు సిద్ధపడటానికి, నువ్వు వచ్చినప్పుడు నీ స్వరంని విని నిన్ను ఎదుర్కొంటానికి అభిషేకాన్ని ఇవ్వండి, బలపరచండి. తత్తరి కార్యక్రమంలో మీరు ఉండమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.